తపస్కాల ధ్యానమాలిక 11 రోజు సోమవారము ధ్యానాంశము ప్రథమాచార్యుడైన కైఫా యేసును విచారించుట. యేసుని ఎలాగైనా చంప నిశ్చయించిన వారలు ఆయనకు విరుద్ధముగా నానా విధములైన దబ్బర సాక్షులను తయారుచేసికూట సాక్ష్యములు చెప్పించిరి. ప్రథమాచార్యుడు యేసుని చూచి, నీమీద వారు మోపిన నేరములకు నీ సమాధానము ఏమిటి అని గద్దించెను. అయినా యేసు మౌనముగా తలవంచి యుండెను, బదులేమియు చెప్పలేదు. సాక్షులు సరిపడలేదుగాన వారు పలికినది అబద్ధమని యేసు చెప్పియుండవచ్చును. మనము మన నాలుకకు కళ్ళెము వేయవలేనని మనకు నేర్పుటకుగాను సభలో యేసు మౌనముగా ఉన్నారు. దేవుని స్తుతించుటకు దేవుడు మనకు ఇచ్చిన నాలుక చేత మానవులు ఎన్నో అబద్ధాలు చెప్పి పాపములు కట్టుకుంటున్నారు. పునీత జాకోబుగారు చెప్పుచున్నారు, నాలుక గొప్ప కీడును రాజేయగలదు. నిప్పు తన చుట్టూ ఉన్న వారిని ఎంత త్వరగా కాల్చివేయునో అంత సులభముగా నాలుక పరుల పేరు పరువు చెడగొట్టును అని చెప్పుచున్నారు. ప్రభూ, నేను అనేకమారులు వాక్కుచేత పాపము కట్టుకొంటిని, అబద్ధములు అపదూరులు చాడీలు పలికియుంటిని. ఇంకొక నాటికి నా నాలుక పాపకారణము ఉండకుండునట్లుగా దయతో మీరు నాకు తోడ్పడుదురుగాక. యూదుల ఆలోచన సభ ధర్మపీఠం సానోహెడ్రిన్ ముందు యేసు ధర్మమూర్తి ప్రధానాచార్యుడు కైపా విచారణ జరుగుచున్నది. నేర విచారణకు ముదే శిక్ష నిర్ధారణ అయినది. విచిత్రమైన పరిస్థితి. దోషులంతా చేరి నిర్దోషిని పల్లార్చాలని చూస్తున్న విషను పరిస్థితి. కైపా తను సాయిగతో యేసుపై నేరారోపణలు దూసుకువస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొరకం నేరం ఆరోపిస్తున్నారు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఆరోపణలు చున్నారు. ఈలోగా మరికొంతమంది ఇతడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో పూర్తిగా మళ్లీ కట్టగలనన్నాడు. మత్తయి సువార్త అధ్యాయం 26 వచనాలు 21 అని కేకలు వేయుచున్నారు. మౌనమే యేసు జవాబు. దేవాలయాన్ని పునర్నిర్మిస్తాను అన్నమాట కూడా నేరంగా నిరూపించుటకు సాధ్యము కాలేదు. దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి నిర్మిస్తాను అని యేసు అన్నమాట నిజమే. యోహాను సువార్త అధ్యాయం 2 వచనాలు 19. అయితే ఆయన యెరూషలేము దేవాలయం గురించి అనలేదు. తన దేవాలయం గురించి, తన పునరుత్థానాన్ని గురించి సూచిస్తూ యేసు చెప్పిన మాటలు అవి. ఈ అంతరార్థం వాళ్ల బుద్ధికి బోధపడలేదు. సియోనును కూల్చి దున్నివేస్తారు, యెరూషలేము శిథిలాలు ప్రోగవుతుంది, ఆలయ పర్వతం అరణ్యమవుతుంది అని మీకా ప్రవక్త ధర్మావేశంతో ప్రవచించాడు. మీకా అధ్యాయం 3 వచనాలు 12, ఇర్మియా అధ్యాయం 26 వచనాలు 18. ఇక్కడ ఆలయాన్ని పడగొట్టండి అన్న యేసు మాటలు యూదుల వినాశనాన్ని కోరుతున్నట్లు వారు వక్రీకరించదలచారు. ఇతడు జూదజాతి పతనాన్ని కోరుతున్నాడు అనే అభిప్రాయము ప్రజల్లో కలిగించి యేసును జాతి చిత్రించి శిక్షించవచ్చన్నది కూడా వాళ్ల పన్నుగడ అయ్యుండవచ్చు. అయితే ఈ ఆరోపణ వీగిపోయింది. మతాచార్యులు తికమక పడ్డారు. కేసా కలవరపడ్డాడు. చేతిని చిక్కికి యేసును వదిలి వేయవలసి వస్తుందేమో అని కైపా ఆలోచనలో పడ్డాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. జీవంగల దేవుని పేరా నిన్ను ఆదేశిస్తున్నాను, నీవు అభిషిక్తుడవా, దేవుని కుమారుడవా చెప్పు. మత్తయి సువార్త అధ్యాయం 26 వచనాలు 63. యేసు సత్యశీలి, సత్యసాక్షి. సత్యాన్ని ఆయన దాచడు, సత్యం చెప్పుటకు భయపడడు. కావున కైపా ప్రశ్నకు సూటిగా సమాధానము ఇచ్చాడు. నీవన్నట్లే మత్తయి సువార్త అధ్యాయం 26 వచనాలు 64. తాను దైవకుమారుడనని, మెస్పయానని క్రీస్తు స్పష్టంగా ప్రకటించాడు. అంతేకాదు, మానవ పుత్రుడు అమిత బలాఢ్యుని కుడివైపు కూర్చుని ఉండడము, ఆకాశమేఘాల మీద రావడము మీరు చూస్తారు. మత్తయి సువార్త అధ్యాయం 26 వచనాలు 64 అని యేసు అన్నారు. ఇవి దానియేలు పలికిన మాటలు. దానియేలు గ్రంథం అధ్యాయం 7 వచనాలు 13. యూద మతాధికారులు వీరావేశంతో గర్జించారు. కైపా నిరసనగా పై వస్త్రం చించుకుంటూ, ఇతడు దేవదూషణ చేశాడు, మనకిక సాక్షులతో ఏల పని అని కేకలు వేశారు. యేసు చెప్పిన సత్యం, సాక్ష్యం అవసరములేని నేరంగా నిర్ధారణ చేశారు అంటే ధర్మపీఠం నిర్ణయించే ఆ దూషణ విన్నారు కదా. మీరేమంటారు?
అన్న కేపా ప్రశ్నకు అందరిదీ ఒకేట జవాబు: మరణమే అతడికి తగిన శిక్ష. మత్తయి సువార్త అధ్యాయం 26:65. మెస్సయ్యాకే ఎదురు చూచినవాళ్లు, అదే మెస్సయను 3 సంవత్సరములలోనే అంతం చేయడానికి ఆరాటపడుతున్నారు. ఎవరినైతే రక్షించాలని ఆయన ఈ లోకములోకి వచ్చాడో వాళ్లు ముందు యేసు బలిపశువులా నిస్సహాయంగా నిలబడ్డాడు. అది యేసు పరిస్థితి ఆ నిండు సభలో. ఇప్పుడు యేసుని ఆ సభలో ఎంత హీనంగా చూచారో తెలుసుకుందాం. నీవు దేవుని కుమారుడవా చెప్పు అన్నప్పుడు మీతో చెప్పినా మీరు విశ్వసింపరు. నేను మిమ్ము ప్రశ్నించినను మీరు నాకు జవాబు చెప్పరు. ఇక నుండి మనుష్య కుమారుడు సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఆకాశము నుండి మేఘారుఘుడే వస్తుంటే మీరే చూస్తారు. ఇతడు దేవదూషణ పలికాడు. మీ అభిప్రాయమేమి? అతడు చావవలసిందే. కొందరు ఉమ్మివేశారు. మరికొందరు కళ్లకు గంతలు కట్టి చెంప పైకొట్టి, నీవు నిజంగా క్రీస్తువైతే నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు చూద్దాం. అప్పుడు కైపా, అందరి కొరకు ఒకరు మరణించుటమేలు, ఇతనిని పిలాతు వద్దకు తీసుకుపోమ్మని ప్రథమాచార్యుడు తీర్పిచ్చాడు. ప్రథమాచార్యుడు, నీవు సర్వేశ్వరుడి సుతుడైన క్రీస్తువేనాయని అడిగినప్పుడు యేసు సమాధానము చెప్పకుండా యుండలేదు. తాను ఒప్పుకున్న పక్షమున తనకు ఎలాగైనా మరణశిక్ష వేస్తారని ఎరిగి ఉండి కూడా యేసు నిర్భయముగా ధైర్యములో ఉన్నది ఉన్నట్లుగానే తానే దైవ కుమారుడనని యేసుక్రీస్తునని చెప్పియున్నారు. కాని కొంతమంది క్రైస్తవులు కొన్ని సమయములలో దేవుడైన ప్రభు క్రీస్తుని మహిమపరచుటకు సిగ్గుపడతారు. క్రీస్తువులమంటే వాళ్ళు ఏమనుకుంటారో అన. నీవు సిగ్గుచేతనో భయము చేతనో అట్లు చేయుచున్నావా? చేయవద్దు, ధైర్యముగా ఒప్పుకొనుము. వారికి క్రైస్తవ మహిమను తెలియజేయుము. తన తండ్రిని మహిమపరచుటకు యేసు ప్రథమాచార్యుని ముందు నిర్భయముగా తాను సర్వేశ్వరుని కుమారుడైన యేసుక్రీస్తును అని చెప్పియున్నారు. కాని నీవు కూడా ఆ విధముగానే చెప్పుము. అన్ని వేళల అన్ని స్థలములలో నీవు కూడా నీ విశ్వాస బహిర్గతము వలన సర్వేశ్వరుని మహిమపరచాలి. నేను క్రీస్తు అనుచరుడైన క్రీస్తువుని అని ధైర్యముగా చెప్పు. అది నీకు ఒక హోదాగా భావించు. పునీతులు తమ మరణ సమయములో కూడా తమ విశ్వాసమును ప్రకటించియున్నారు కదా. తాను దేవుని కుమారుడనని చెప్పి, తాను మనుష్య కుమారుడు సర్వశక్తివంతుడైన దేవుడి కుడిప్రక్కన కూర్చుని యుండుట, ఆకాశ మేఘములపై విజయము చేయుట మీరు ప్రత్యక్షముగా చూచెదరు అని కూడా వారికి తెలియపరచెను. అప్పుడు యేసుని నేరస్తునిగా భావించిరి. కాని ఆ యేసు గొప్ప ప్రతాపముతో తీర్పు చెప్పు దినము అతి దగ్గరలోనే యున్నది. ఆ విషయము ధ్యానించుదాము. మనకు కూడా యేసు తీర్పు చెప్పుటకు కడ దినమున వచ్చును. మనము బ్రతికియుండగా యేసు మనపాప రక్షకుడుగా యున్నాడు. కడ దినమున మనకు కూడా తీర్పు తీర్చువానిగా యున్నాడు. మనము ఎచ్చట దేవుని విశ్వాసముతో అందరి ఎదుట మహిమపరచిన ఎడల దేవుడు తీర్పు దినమున మనకు మోక్షము తప్పక దయచేయును. ఈ లోకములో మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొను వానిని పరలోకములోనున్న నా పితేదుట నేను కూడా వారికి రక్షణ ఇచ్చెదను అని చెప్పియున్నారు కదా. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.